హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన భారతదేశం దండయాత్రలు దురాక్రమణాల కారణంగా ఎంతో నష్టపోయిందని వారు పేర్కొన్నారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన గత 4 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు చేస్తున్న శోభాయాత్రలో భాగంగా ఆదివారం స్థానిక పుష్కర ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలెట్టి సత్యనారాయణ, రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డాక్టర్ పిల్లాడి పరమహంస, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫక్కీ నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుమల రంగబాబు, హీరాచంద్ జైన్, కురగంటి సతీష్, పొండాల లక్ష్మి, సంతోషి, యానాపు యేసు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చేశాడట పడుకోవడానికి చిమ్మ చీకటి, ఎటు వెళ్ళినా ప్రమాదం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. గాడిదలన్నింటినీ చెట్టు కింద తోలిన తర్వాత వాడికి అర్థం కాల, నేను నిద్రపోయిన తర్వాత ఈ గాడిదలు ఎటు పడితే అడిపోతే ఎలా అని. అప్పుడు ఆలోచించాడు. ఒక గాడిద మెడలో తాడు ఉంది, ఆ తాడుని తీసి దాని కాలుకు కట్టాడు, ఆ చెట్టుకు కట్టాడు. కొద్దిసేపు తెల్లవారింది. ఆ మిగతా గాడిదల దగ్గరికి వెళ్ళాడు. మిగతావి వెళ్తే ఎలా అనుకున్నాడు. అనుకొని ప్రతి గాడిద దగ్గరికి వెళ్ళి అలా కట్టినట్లుగా నటించాడట. నటించి వీడు పడుకున్నాడు. తెల్లవారింది, వెలుగు వచ్చింది. ప్రక్క గ్రామానికి బయలుదేరాలి. విడిపోయి 7 దశాబ్దాలు దాటిపోయింది. 7 దశాబ్దాలు దాటిపోయినా ఇంకా నిద్రపోతున్న గాడిదలు కొన్ని ఉన్నాయి. వీటి కట్లు విప్పాలి. మనం విప్పితే ఆ గాడిదల కదలవు. విప్పవలసిన వాడు కట్టినట్లుగా నటించిన వాడే విప్పాలి. అందుకే అమెరికాలో శాటన్ హాల్లో భగవద్గీత చెప్పిస్తున్నాడు భగవంతుడు. క్రిస్టియన్ కేథలిక్ చర్చి నిర్వహించేటువంటి శాటన్ హాల్లో భగవద్గీత నేర్పిస్తున్నాడు. అబుదాబిలో రామాలయం కట్టించాడు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క వైభవాలను విరజిమ్ముతున్నాడు. ఒరే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నిద్రపోతున్నటువంటి గాఢాలారా వారు తెచ్చారు. కానీ ఈ రోజున ఆ నింద హిందూ సమాజం కొంతకాలం మోసింది. భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు స్పష్టంగా. 500 సంవత్సరాల మన అవమానానికి దెబ్బపడిన రోజునే ఈ జాతికి పునర్జీవనం వచ్చింది. ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది. కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రష్యా కృష్ణ భక్తిలో తూలుతూ ఉంది. క్రైస్తవ్యం ప్రచారం చేస్తున్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి. చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు అయ్యాయి. 2007లో రష్యాలో అమెర్బైజాన్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో 1400 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఇది ప్రపంచమంతా చూసిన చరిత్ర. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ధర్మం నాకెందుకు వచ్చింది, నా వీధిలోకి రాలేదు కదా, నా ఇంట్లోకి రాలేదు కదా, నా బిడ్డల దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి. హిందూ సమాజం నిద్రాణమై ఉంటే మిగతా వాళ్ళ ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి దొంగతనాలు జరగవు. ఇప్పటికీ కూడా ఈ ధర్మంలో పుట్టి గాడిదలలాగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. ఇంకా మేలుకోకుండా అప్పుడప్పుడు కుంభకర్ణుడు ఊర్మిలా నిద్రపోయారట. అంతకు మించినటువంటి నిద్ర వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుచ్చి అయినా సరే
గురుదేవులకు మాట చెప్పేవారు. వారి నయముని గురికే నడవనందూరు భూమి మీదను ధూముదాములు పుట్టి ఎనిగిన పిమ్మటాను రాలిపోతున్నారా, పోవటం లేదా? మనం చూస్తున్నామా, చూడటం లేదా? ఈ లోకం కంటికి కనపడుతుందా, కనపడటం లేదా? నా రాముని నిందించినటువంటి వారు, నా ధర్మాన్ని వేలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి, ఈ పరమాత్మ ఉపేక్షించడు. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం, అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి 4 సంవత్సరాల క్రితమే తెరలేపింది. దాన్ని ఈ రోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక 10-15 రోజుల క్రితం కాశీనారాయణ ఆలయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది, దిగి రావలసి వచ్చింది. స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం అభినందిద్దాం. రాముడి నడిచినటువంటి బాటలో ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక సోదరునిగా, ఒక పాలకునిగా, ఒక స్నేహితునిగా, చివరాఖరికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రునిది. శక్తి ఈ సమాజానికి చెప్పాలి, సంఘటితంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి. సంఘే శక్తి కలవు యుగే అనేటువంటి శక్తిని ఆ రోజే రామచంద్రుడు గుర్తు చేశాడు. కోతుల్ని, కొండముచ్చుల్ని తన సైన్యంగా తీసుకుని వెళ్ళాడు, రాక్షస సంహారం చేశాడు. అవసరం విశ్వామి